నిజామాబాద్ నగరంలోని సన్ఫ్లవర్ హై స్కూల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో 1 గంట వరకు శాతం 11 గంటల వరకు 40% ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, హార్బర్, బోధన్, భీమ్గల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళిని నేడు ఉదయం పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య పోలింగ్ బూత్లలో పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలించారు. నగరంలోని గుప్పన్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ కొనసాగనున్నారు. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా సృజన, మల్కాజ్గిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశం కోసం, ధర్మం కోసం ప్రజాస్వామ్యంలో పాల్గొనాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకుని రికార్డ్ బ్రేక్ లిస్టులో ఇందూర్ పట్టణాన్ని చేర్చాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో అవినీతి దూరంగా ఉన్న అభ్యర్థులను, పార్టీలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ గోశాలలో దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ వెంకటనారాయణ తెలిపారు. రాకాసీపేట బూత్ నంబర్ 24, గోశాల బూత్ నంబర్ 78లోని పోలింగ్ కేంద్రంలో 2 నిందితులు తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించారన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.